రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళాకు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రాష్ట్రానికి గొప్ప పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈరోజు ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాసనసభలు దానికి సంబంధించి ఇవ్వడం కానీ ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు చేసి 4,000 రూపాయల జీతంతో దేవరాయలు గారి చేతుల మీదుగా తర్వాత యువతందని కోరుకుంటున్న గతంలో దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో యువత విలువ తెలియలా వాళ్ళకి. అదే యువత వాళ్ళని చిత్తుగా ఓడించింది. జాబ్ మేళాలు, ఉద్యోగాలు ఇస్తా, లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినందుకు మరి 151 సీట్ నుండి 11 సీట్లకు పరిమితం అయిపోయింది గతంలో ఉన్న వైసీపీ పాలన. అందుకే ఈ రోజు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనందరం ఆలోచించాలా. నేటి యువత గంజాయి గుట్కాలకు దూరంగా ఉండి కుటుంబానికి అండగా ఉండాలి. మన వినుకొండ ప్రాంత అభివృద్ధికి, పల్నాడు జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నా. 35 కంపెనీలు ఈ రోజు మన వినుకొండ రావడం ఎంతో సంతోషం. మన వినుకొండ వచ్చినటువంటి కంపెనీలకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. పెద్ద కంపెనీలు వినుకొండ వచ్చి మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని ఈరోజు పల్నాడు జిల్లాలో మన వినుకొండ వచ్చి జాబ్ మేళాకి రావడం, 35 కంపెనీలు రావడం ఎంతో అభినందనీయం. డబ్బులు కొద్దిగా తక్కువ ఇచ్చినా చేయండి. ఒక 2 సంవత్సరాలు చేస్తే దాని మీద ఆ ఎక్స్పీరియన్స్ తో ఎక్కడికి వెళ్ళే కొద్దిగా పెద్ద జాబ్ కోసం అడిగితే ఇస్తారు. అసలు మనకు ముందే 30,000 జాబ్ రావాలి, ముందే మాకు అన్ని సౌకర్యాలు కావాలంటే అయ్యే పరిస్థితి కాదు, ఎక్కడ అవ్వదు. మీకు అది ఫైన్ ట్యూన్ చేసుకోండి మీ మైండ్. అది మీ ఎక్స్పెక్టేషన్ సరిగ్గా పెట్టుకోకుండా మీకు ఏం కావాలనేది మీకు కరెక్ట్ గా తెలియకుండా మీరు ముందుకెళ్ళి ఇది ఇంతేనా, ఇంత దానికి అక్కడ దాకా వెళ్ళాలా, ఇదేదో ఇక్కడే ఉండి చేసుకోవచ్చు, క్లియర్ గా అనుకోండి. పర్లేదు, మనకి తక్కువ శాలరీ వచ్చే పని చేస్తాము, వచ్చిన జాబ్ ని సీరియస్ గా చేస్తాము, న్యాయంగా చేస్తాము. ఇక్కడ ఉన్నవాడు అది ఒకటి ఉంది, ఏమిటి అంటే ముఖ్యంగా పల్నాడు ఏరియాలో ఉన్న వారికి మా దగ్గర కూడా చాలా మంది చేస్తారు కదా, చాలా కష్టపడతారు. కొద్ది స్లో ఉన్నా, కొద్ది బిడియం ఉన్నా వాళ్ళకి ఇది చెయ్యాలి అంటే నేర్చుకొని కష్టపడి చేసే తత్వం చెప్పండి. ముందే చెప్పి వాళ్ళు మైండ్ ప్రిపేర్ చేయండి. అంతేగాని ఇప్పుడు ఏదో చెప్పి ఏదో విధంగా నెంబర్ చేద్దాం, దాని తర్వాత మా కంపెనీ వాళ్ళకి మా కంపెనీ వాళ్ళు పంపించారు కదా ఇక్కడికి, కాబట్టి మాకు TADH పంపించారు కాబట్టి దానికి న్యాయం చేయాలని మాత్రం పని చేయమాకండి. ఇక్కడ